అమెరికా యుద్ధానికి కాలు దూవుతున్న వేళ ఇరాన్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ బంకర్లోకి వెళ్లిపోయారు. కొడుకును పాలనా పగ్గాలు అప్పగించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ బాద్షా అయతుల్లా అలీ ఖమేనీ నిన్న మొన్నటిదాకా అమెరికా అంటే ఒంటికాలిపై లేచిన అలీ ఖమేనీ ఇప్పుడు అదే అమెరికాకు భయంతో తోకముడిచి బంకర్లోకి వెళ్లారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు ఇరాన్ వైపు దూసుకువెళుతున్నాయి. ఈ క్రమంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముంచుకొస్తున్న దాడి ముప్పును ముందే పసిగట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్లోని ఒక అత్యంత సురక్షితమైన బంకర్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఇరాన్ నాయకత్వ మార్పు అవసరమని స్పష్టం చేసినప్పటి నుంచి ఖమేనీ భద్రతపై ఆందోళనలు పెరిగాయి. మరోవైపు ఖమేనీ బంకర్లోకి వెళ్లడమే కాకుండా తన మూడో కుమారుడు మసూద్ ఖమేనీకి పాలనాపరమైన బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. సుప్రీం లీడర్ కార్యాలయం రోజువారీ కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ విభాగాలతో సమన్వయం అంతా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఖమేనీ బస చేస్తున్న బంకర్ అనేక సొరంగ మార్గాలతో అనుసంధానించి ఉంది. దీంతో ఆయన బయటకు రాకుండానే ప్రయాణాలు కూడా చేయొచ్చని, ఈ సొరంగాలన్నీ కూడా శక్తివంతమైన దాడులను తట్టుకునేలా తయారు చేసినవేనని తెలుస్తోంది. ఇటీవలే వెనిజులా దేశాధ్యక్షుడిని మిలిటరీ చర్యతో అమెరికా బంధించిన నేపథ్యంలో ఖమేనీకి అలా జరగకూడదని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ను ముట్టడించేందుకు అమెరికా తన అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసింది. హిందూ మహాసముద్రంలో ఉన్న నౌకాదళం అబ్రహాం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ త్వరలోనే పర్షియన్ గల్ఫ్ లేదా అరబ్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. యుఎస్ఎస్ స్ప్రాన్స్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ వంటి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు కూడా రంగంలోకి దిగాయి. అధునాతన యుద్ధ విమానాలైన F-35C స్టెల్త్ ఫైటర్ జెట్స్, FA-18E సూపర్ హార్నెట్లతో పాటు బ్రిటన్కు చెందిన టైఫూన్ యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అటు అమెరికా కవ్వింపు చర్యలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. తమపై చిన్నపాటి సైనిక దాడి జరిగినా దాన్ని ఆల్అవుట్ వార్గానే పరిగణిస్తామని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచిన ఇరాన్ ఏ క్షణమైనా ఎదురుదాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది.